ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి 100 జన్మల అదృష్టం ఉంటేనే ఒక్క నిమిషమైనా కానీ ఇది వినగలుగుతావు. ఇది విన్న 2వ నిమిషంలోనే నీ కల ఏదైనా సరే తీరిపోతుంది. ఈ మహా అద్భుతాన్ని ఇప్పుడే చూస్తే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో తెలియని ఒక సందేశాన్ని అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారండి. మరి అమ్మవారు మనకు అందించే ఏ సందేశమైనా సరే మనకు ఎంతో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది అని మనందరికీ తెలుసు కదా. మరి అమ్మవారు అందించే ఈ సందేశం ఏంటో మనం తప్పకుండా తెలుసుకుందామండి. ముందుగా అమ్మవారికి అంటే ఎవరికైతే నమ్మకం, ఇష్టం, అభిమానం, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలామంది బిడ్డలు అడుగుతూ ఉన్నారండి, అక్క ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, అమ్మవారి గురించి ఒక్కొక్క సందేశం మాకైతే తెలియచేస్తూ ఉంటే నిజంగా అమ్మవారే వచ్చి మాకు చెబుతూ ఉన్నట్లు ఉంది. మా సమస్యలన్నింటికీ కూడా ఒక గొప్ప పరిష్కారం అనేది మాకు జీవితంలో ఆనందంగా ముందుకు అడుగు వేయడానికి ఎంతగానో ధైర్యం అనేది మా సమస్యల నుంచి మేము బయటపడడానికి అమ్మవారు చెప్తూ ఉన్నారు. నిజంగా అమ్మవారి ఆశీస్సులతో మేము ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతున్నాము. మాకు ఎన్నో సమస్యలు పరిష్కారం అమ్మవారి సందేశాల ద్వారా లభిస్తూ ఉన్నాయని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. మరి నిజంగా మీ అందరికీ కూడా అమ్మ అటువంటి గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు, మీకు అంతటి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు మీరందరూ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి. ఆ సమస్యలు మనకు ఎప్పుడు ఉంటాయి, కానీ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో, ఎటువంటి పరిహారాలు అనేవి అమ్మవారు మనకు చూపిస్తూ ఉన్నారు కదా. మరి అమ్మవారు చెప్పినట్లుగా 100% జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో ఈ సందేశాన్ని మరి మనం తెలుసుకుందామా. మరి అమ్మవారి మాటల్లోనే అమ్మవారు మనకు 100 జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటూ ఉన్నాము మనం అని చెప్పి ఎందుకు అంటున్నారు, అసలు ఆ విషయం ఏమిటో ఆలస్యం చేయకుండా ఒక చిన్న కథ ద్వారా అయితే అమ్మవారు అయితే వివరిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయవద్దు. ఎందుకు చెప్తున్నారు అమ్మవారు ప్రతి పాయింట్ కూడా మన జీవితంతో ముడిపడి ఉంటుంది కనుకనే. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంతో పుట్టడం వల్ల ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక మంచి గార్డెన్ అనేది ఉండాలి, ఆ ఇంట్లోనే ఆ గార్డెన్లో నేను ఆడుకోవాలి, ఉయ్యాలలు ఊగాలి అని చెప్పి కలలు కంటూ పెరుగుతాడన్నమాట. అయితే వాళ్ళ అమ్మతో ఒకరోజు సరదాగా కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తాడు. అలా కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో అమ్మతో ముచ్చట్లు చెప్తూ ఒక అందమైన బంగ్లానైతే ఆ అబ్బాయి చూస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మను అడుగుతాడు, అమ్మా ఎంత అందంగా ఉందో కదా ఈ భవనం అనేది, ఈ భవనంలో అసలు ఎవరు ఉంటారమ్మా, ఈ భవనంలో తోటలు ఉంటాయి కదా, తోటలో ఉయ్యాల ఉంటుంది కదా, చక్కగా కుర్చీ ఉంటుంది కదా ఉయ్యాల ఊగడానికి అని చెప్పి ఆశగా అమ్మను అడుగుతూ ఉంటాడన్నమాట. అవును బాబు, ఇది చాలా పెద్ద భవనం, ఈ భవనంలో కోటీశ్వరులు మాత్రమే ఉంటారు, మనలాంటి వాళ్ళకి లోపలికి కూడా రానివ్వరు, ఇటువంటి ఇళ్లలో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి నాయనా అని చెప్పి అంటుంది. వాళ్ళ అమ్మ సరే ఈ భవనం మనం కొనుక్కోవాలంటే ఎంత కావాలి అంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే కానీ ఈ భవనం మనం కొనలేము నాయనా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా ముద్దుగా బాబుకి వివరించి చెప్తుంది. అప్పుడు అనుకుంటాడు అబ్బాయి, ఏమని అంటే పెద్ద అవ్వాలి, ఇట్లాంటి భవనాన్ని కొనాలి అంటే డబ్బును బాగా సంపాదించాలి. ఇంకా ఆ అబ్బాయి లక్ష్యం ఒక్కటే, ఎట్లాగైనా సరే కానీ అలాంటి భవనాన్ని కొనాలి అని చెప్పి చక్కగా చదువుకుంటూ మంచిగా ప్రయోజకుడు అవుతాడు. ఇక ఒక ఉద్యోగంలో చేరుతాడు. ఉద్యోగంలో జీతం కొంచెం తక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఒకరి కింద ఉద్యోగం చేస్తూ జీతం తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏంది అన్న విషయంతో తను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకుంటాడు.
అనుకున్న మాట ప్రకారంగానే తను సొంత వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టుకుంటాడు. చక్కగా డబ్బుని పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం అని ఆ వ్యాపారం అని చేస్తూ ఉంటాడు. అసలు సమయం తెలియకుండానే, వయసు కూడా తెలియకుండానే దాదాపుగా ఆ అబ్బాయికి 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. వయస్సుతో పాటు ధనం కూడా ఎక్కువగా సంపాదించేస్తాడు. కొన్ని కోట్లు అయితే సంపాదిస్తాడు. ఆ అబ్బాయి చిన్నప్పుడు ఏ భవనాన్ని అయితే చూశాడో అలాంటి భవనాలు 4 కొంటాడు. ఒకటి కూడా కాదు, 4 కొన్నా కూడా అబ్బాయికి తృప్తి అనేదే ఉండదు. అందరికీ ఉన్న భవనాలు లాంటివి నాకు ఉంటే నా ప్రత్యేకత ఏంటి, ఏముంది దీనిలో? ఫలానా అబ్బాయి అంటే, ఒకవేళ అబ్బాయి పేరు రాజేష్ అనుకుందాం. ఫలానా రాకేష్కి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎంత చక్కగా ఉందో, అసలు ఆ ఇల్లు లాంటి ఇల్లు ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అనేటట్లుగా ఒక ఇల్లు నేను కట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇంకా సంపాదించడానికి సమయాన్ని కానీ వయసుని, ఆరోగ్యాన్ని అన్నింటినీ పక్కన పెట్టి డబ్బే లక్ష్యంగా ముందుకు వెళ్తాడన్నమాట. బాగా సంపాదించేస్తాడు. అనుకున్నట్లుగానే ఒక అందమైన భవనాన్ని తన అభిరుచులకు తగ్గట్లుగా నిర్మించుకుంటాడు. అందరినీ పార్టీకి పిలుస్తాడు. గృహప్రవేశ వేడుక అనేది చాలా చక్కగా కొన్ని వేల మందిని, జనాలను పిలిపించి చక్కగా ఒక గ్రాండ్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేస్తాడన్నమాట. అనుకున్నట్లుగానే వచ్చిన వారందరూ కూడా ఈ ఇంట్లో ఎంతో బాగుంది, చాలా బాగుంది, ఈ ఇంట్లో ఈ రూమ్ ఇంకా బాగుంది, ఇక్కడ ఈ సినిమా థియేటర్ ఇంకా బాగుంది, ఇక్కడ ఈ గార్డెన్ బాగుంది, ఆహా ఇక్కడ ఈ అబ్బాయి ఇది ఎలా పెట్టాడు, ఇది ఎలా చేశాడు, ఆహా ఏదైనా డబ్బులోనే ఉంది కదా, ఇలా లేకపోతే ఇది ఇల్లా, ఇంద్రభవనమా, ఇంత అందంగా ఉంది ఏంటి, వామ్మో ఈ అబ్బాయి సంపాదన మామూలు సంపాదన అయి ఉండదు, ఇటువంటి ఇల్లు కట్టాడు అంటే కొన్ని కోట్లకే పడగలెత్తి ఉంటాడు అని చెప్పుకోవడం కూడా మొదలుపెట్టారు. ఆ మాటలన్నీ కూడా అబ్బాయి వింటూ ఉన్నాడు. మనసులో ఎంతగానో సంతోషపడిపోతూ ఉన్నాడు. ఎలాగైతేనేది అనుకున్నది సాధించాను అని తృప్తి పడతాడు. ఫంక్షన్ అయితే అయిపోతుంది. ఆ రోజు రాత్రి హాయిగా సంతోషంగా మంచం మీద గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అన్నమాట. ఆ రాత్రి సమయంలో 2:30 ఆ టైంలో ఒక గొంతు వినిపిస్తుంది. నేను వెళ్ళి వస్తాను అని చెప్పి. ఎవరా అని చెప్పి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి చూస్తాడు. మళ్ళీ భయంతోనే పడుకుండిపోతాడు. ఈసారి ఇంకొంచెం పెద్దగా వినిపించటం లేదా నేను వెళ్ళి వస్తాను అని చెప్పడంతో ఉలిక్కిపడి లేస్తాడు. ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు. నేను నీ ఆత్మను, నీ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అంటే నువ్వు చనిపోయావు అని చెప్తాడు అన్నమాట. ఏంటి, నేను చనిపోయానా? నేను చనిపోవడం ఏంటి? నాకు నచ్చినట్లుగా నా అభిరుచులకు తగ్గట్లుగా ఇల్లు కట్టుకొని ఒక్క రాత్రి అయినా పడుకున్నానా? ఇంతలోనే నేను చచ్చిపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అయినా నువ్వు నా ఆత్మను అంటున్నావు కదా, రా నా శరీరంలోకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను చనిపోకూడదు, నేను బ్రతికి ఉండాలి అని చెప్పి గొడవ చేస్తాడన్నమాట. అప్పుడు ఆత్మ చెప్తుంది, నిదానించు, నీవేమీ చిన్నపిల్లాడివి కాదుగా, నీ శరీరంలో నేను ఉండలేకపోతున్నాను అంటే ఏం తక్కువ చేశాను? ఎంత డబ్బుని నువ్వు చూశావు, ఎంత మంచి అందమైన ఇళ్లల్లో ఉన్నావు, ఇదిగో ఇప్పుడు ఉన్న ఈ ఇంద్రభవనం చూడు, ఈ యొక్క దేశంలో లేని ఇంద్రభవనం, ఇది ఎంత అందంగా ఉందో, ఇంత మంచి బెడ్రూమ్లో పడుకోబెట్టానే నిన్ను, ఇంతకంటే నీకు ఇంకా ఏమి కావాలి చెప్పు అని చెప్పి ఆత్మను అతను ప్రశ్నిస్తాడన్నమాట. అప్పుడు ఆత్మ చెప్తుంది, అందమైన ఇల్లా? ఎక్కడిది అందమైన ఇల్లు? నా ఇల్లు నీ శరీరం. నీ శరీరం అందంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. ప్రశాంతంగా ఏ రోజైనా స్వీట్ని తినగలిగావా? తిందామంటే షుగర్ అయ్యే. ఏ రోజన్నా మంచిగా రుచికరమైన ఆహారాన్ని తిన్నావా? ఉప్పు కారం అంతా దట్టించుకొని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైనా తిన్నావా? అయ్యో అది తిందాము అంటే నీకేమో బీపీ అయ్యేను. ఇంకా నచ్చింది తిండి ఎక్కడ తిన్నావు? పడుకుంటావా ప్రశాంతంగా అంటే అది కూడా లేదయ్యే. ఎప్పుడు కూడా వ్యాపారం, బిజినెస్, డబ్బు, వీటితోనే నీ యొక్క జీవితం అనేది మొత్తం గడిచిపోయింది.
నా అందమైన ఇల్లు నీ శరీరం మరి. నీ శరీరమేమో రోగాల పుట్ట అయ్యింది. నేనైతే నీ శరీరంలో ఇక ఉండాలనుకోవడం లేదు. ఉండాలని కూడా నాకు అనిపించడం లేదు. ఇకనైనా సరే కానీ నాకు సెలవును ఇప్పించు అని చెప్పి ఆత్మ అతనితో చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. అయితే ఇక్కడితో కథ ముగిసిపోయింది. కానీ దీని ద్వారా అమ్మవారు చెప్పాలి అనుకుంటున్నటువంటిది ఏంటి అంటే గనక, తల్లి, కథ పూర్తయ్యే లోపే అసలు సత్యం ఏమిటో నీకు అర్థమైపోయి ఉంటుంది కదూ. నా బిడ్డగా ఏమి తెలుసుకోవాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. బిడ్డా, ఉన్నది చాలా చిన్న జీవితం, చాలా అందమైన జీవితం. ఈ అందమైన జీవితంలో ఏ నిమిషం ఆనందంగా గడుపుతున్నావమ్మా? ఏ నిమిషం ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నావు? ఎవరి మీదో పంతాలతోటి, ఎవరి మీదో కోపాలతోటి, డబ్బు సంపాదించాలి అనే తపనతోటి, అందరికంటే మేమే చిన్నగా ఉన్నాము అనే బాధతోటి, అందంగా లేము అని చెప్పి బాధ, అది బాధ, ఇల్లు లేదని బాధ, నాకు నా పిల్లలు చదవడం లేదని బాధ, నా బిజినెస్ డెవలప్ అవ్వడం లేదు అని బాధ, నాకు వ్యాపారం ముందుకెళ్ళడం లేదు అని బాధ, ఇలా ఒకటా రెండా, ఒకదాని గురించి ఇంకొకటి నీ ఆత్మను ప్రతి నిమిషం కూడా బాధ పెడుతూనే ఉన్నావు కదా తల్లి. ఇక ఎక్కడుందమ్మా సంతోషం నీకు? తల్లి, జాగ్రత్తగా నువ్వు తెలుసుకో. ఈ జీవితంలో నీ ఆత్మే నీకు నువ్వు చెప్పినట్లు వినదు అంటే, నీ ఆత్మకు నీ శరీరం నచ్చనప్పుడు, నీ ఆత్మ నీ శరీరాన్ని తనకు నచ్చనప్పుడు వదిలి వెళ్ళిపోతుంది అంటే, ఈ శరీరమే నీది కానప్పుడు ఇక ఇల్లు, ఆస్తి, డబ్బు, బంగారం, వ్యాపారం, ఇంకా వచ్చేసి బంధాలు, శత్రువులు, ఇవన్నీ కూడా నీకు అవుతాయా చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఈ జీవితంలో నీ యొక్క మనసుని, నీ యొక్క ఆత్మని ఆనందంగా ఉంచుకోవడం కేవలం నీ ఒక్కడి వల్లే అవుతుంది. కనుక నువ్వు ఇప్పటి వరకు చాటును ఒక్కదానివే గదిలో కూర్చుని ఏడ్చుకుంటూ ఉన్నావు కదా. ఎవరో అర్హత లేని వ్యక్తి కోసం ఎందుకు నువ్వు ఇంత బాధపడుతూ ఉన్నావు? దేనికోసం నీ యొక్క తపన? దేనికోసం నీ యొక్క ఆలోచన? నీకు విలువ ఇచ్చేవారు అయితే ఎలాగైనా కానీ, నీ మీద ప్రేమను చూపించేవారు అయితే నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరమ్మా. ఒక్కసారి నిన్ను అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం, మోసం చేయడం, ఇటువంటివన్నీ చేశారు అంటే కనుక ఎందుకు చేశారు? వారికి నీ పట్ల ఉన్న గౌరవం, పూర్వం ప్రేమ ఎటువంటివి అని చెప్పి తెలుసుకుని అక్కడితో ఆ బంధాన్ని నువ్వు కట్ చేసుకుంటేనే మంచిది. లేనిపోయిన వాటి కోసం తాపత్రయపడి, అర్హత లేని వ్యక్తుల కోసం నీ యొక్క విలువైన సమయాన్ని, నీ అందమైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి చెప్పు? తల్లి, ఎప్పుడైనా కానీ నేను నీకు ఒక్కటే మాట చెప్తాను. నీ తల్లిగా నువ్వు ఆనందంగా ఉంటే మొదటిగా ఆనందించేది నేనే. నువ్వు బాధపడితే మొదటిగా బాధపడేది కూడా నేనే. నీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనవి అనుకున్నవి నీ నుంచి దూరమైపోయి ఉండవచ్చు. కానీ ఎలాగైనా సరే కానీ అవి దూరం కావాలి అని రాసి పెట్టి ఉంది. కనుకనే అవి దూరమయ్యాయి. అవి నీ దగ్గరకు రావాలి అని నీకోసమే అయి ఉంటే గనుక ఖచ్చితంగా నువ్వు వద్దు అనుకున్నా కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతాయి. అవి మనుషులా కానీ, ఆస్తులా, ఏదైనా సరే కానీ, ఎటువంటి బంధమైనా సరే కానీ నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. కనుక విలువ లేని వారి కోసం విలువైన నీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఇవన్నీ విన్న తర్వాత అయినా సరే కానీ అసలు జీవితం ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదూ. నీకు ఉన్నంతలోనే నీకు లేని వాళ్లను, నీకంటే తక్కువగా ఉన్న వాళ్లను చూసి వారి మీద నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆనందించు. అంతేకాని నీకంటే ఎక్కువ గొప్ప స్థాయిలో ఉన్న వారిని చూసి వారిలాగా నేను ఎందుకు లేను అని చెప్పి బాధపడనే వద్దు. అలా బాధపడడం వల్ల నీ ఆత్మను నువ్వు దుఃఖపరుచుకున్నట్లే, నీ మనసుని నువ్వు కష్టపెట్టుకున్నట్లే. అంతేకాని ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు కదా.
తల్లి. కనుక ఉన్న ఈ నిమిషాన్ని ఆనందంగా ఎలా ఆస్వాదించాలి, ఆనందంగా ఎలా బ్రతకాలి అని ఈ ఒక్కదాని గురించి నీ యొక్క పూర్తి శ్రద్ధ ఉండాలి. ఇక లక్ష్యం అంటావా, ఆ లక్ష్యం చేరుకునేంత వరకు శ్రమ పడాల్సిన అవసరం ఉంది. కష్టం కష్టం కష్టం, ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది దక్కుతుంది. అదేవిధంగా నీ కష్టాలకు తగిన సుఖాలు అనేవి ఖచ్చితంగా నీకు రాసి పెట్టి ఉన్నాయి. నువ్వు ఏదైతే నా జీవితంలో జరిగితే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఎందుకంటే నీకు ఇంత మంచి చెప్పిన నేను నీ యొక్క సంతోషకరమైన ఒక్క పనిని ఎందుకు చేయకుండా ఉంటాను? ఒక్కసారి నువ్వు ఆలోచించు బిడ్డ. మీరే అంటారు కదమ్మా, నారు పోసిన వారు నీరు పోయరా అని చెప్పి. మరి నారు పోసిన నేను నీకు నీరు పోయకుండా ఎలా ఉంటాను? ఒక్కసారి ఆలోచించు. మంచి చెడు, కష్టం సుఖం, నీతి అవినీతి, న్యాయం అన్యాయం, సుఖం దుఃఖం అన్నీ కూడా నేనే చూసుకుంటాను. నీవు కొంచెం శ్రద్ధతోటి, కొంచెం ఓర్పుతోటి కలిగి ఉండు. ఓర్పు జీవితంలో చాలా తీయటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. కనుక అనవసరమైన విషయాల పట్ల ధ్యాసను తగ్గించి నీ గురించి నువ్వు ఆలోచించుకో. మొదటిగా నీకు నువ్వు విలువను ఇచ్చుకో. ఎవరో ఇవ్వలేదు అని చెప్పి బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. ఎవరిని ఎక్కడ వంచాలో నాకు తెలుసు. నిన్ను ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిని సైతం నేను వదిలిపెట్టను అని చెప్పి గుర్తుపెట్టుకో. అవి ఒక్కొక్కసారి వారి వారి విషయంలో నేను జాలిపడినా సరే కానీ కర్మ అనేది తప్పకుండా వారి వరకు వెళ్ళి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో. కనుక కర్మ ఫలితం ఎవరికైనా సరే కానీ అందరికీ కూడా సమానంగా జరిగే తీరుతుంది. ఎటువంటి పాపాలలో పాలు పంచుకోకుండా వీలైతే ఒకరికి సహాయం చేయి. లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళు. అంతేకాని అన్యాయం మాత్రం ఎవ్వరికీ తలపెట్టవద్దమ్మా. అది కర్మ రూపంలో వెంటాడి వేధిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా గుర్తుంచుకో. అర్థమైంది కదా బిడ్డ? ఈ జీవిత సత్యం 100 జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు వినగలిగావు. కనుక ఈ జీవిత సత్యాన్ని మరికొంతమందికి కూడా షేర్ చెయ్యి. చాలామంది అసత్యంలో బ్రతికిపోతూ ఉన్నారు. సత్యం ఏంటో కూడా గ్రహించుకోలేకపోతున్నారు. అసలు సత్యం ఇదేనమ్మా, ఇది తెలుసుకున్నప్పుడే జీవితం మొత్తం కూడా పరిపూర్ణం చెందుతుంది అని చెప్పి ఈరోజు నీ దుర్గమ్మ నీకు చక్కటి సందేశాన్ని ఇస్తూ నీ ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు చాలా అత్యద్భుతమైన సందేశం అనేది అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదూ. అదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మరి ఈ సందేశం గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ మరికొంతమందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు అమ్మవారు మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదాలతో పాటు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.